వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనం ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారితో ఉన్నాం. గురుగారు ఎలా ఉన్నారు? నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది చాలా మంది తీవ్ర కష్టాల పాలవుతూ ఉంటారు. మాకే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి అన్నంతగా బాధపడుతూ ఉంటాయి వాళ్ళకి ఆ కష్టాలు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్య సమస్య. అసలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి పరిష్కారం ఏంటి చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. తీవ్ర కష్టాలు అనేటువంటివి వాస్తవానికి కూడా మనము మన కర్మలను అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తీవ్ర కష్టాలు అనేటువంటివి అసలు ఎందుకు వస్తాయి? ఉదాహరణకు జనరల్గా ఒక జీవితం కానీ ఒక జీవనం కానీ సాఫీగా సాగిపోతూ ఉంది. ఉదాహరణకు ఏదో పక్క వాళ్ళని చూశాము, వాడు ఒక బండి కొనుక్కున్నాడు, నేను కూడా కొనుక్కుంటాను. అవును. లేదు వాడు ఒక బంగారం చైన్ చేయించుకున్నాడు, నేను చేయించుకుంటాను. లేదు వాడు ఒక కారు కొనుక్కున్నాడు, నేను కొనుక్కుంటాను. వాడు ఒక ఇల్లే కొనుక్కున్నాడు, నేను కూడా కొనుక్కుంటాను. అంటే ఇది ఇక్కడ నీ స్తోమత అనేటువంటిది అవసరం ఇక్కడ ఫస్ట్. ఇప్పుడు మనకు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే అటువంటి పరిస్థితి ఉంది అనుకోండి. ఇంట్లో మన ఖర్చు ఎంత ఉంటుంది? ఓ 20,000, 30,000, 40,000. పిల్లల స్కూల్ ఫీజు కావచ్చును. ఇలా మన మిగిలినటువంటి అమౌంట్ను మీరు ఈఎంఐ రూపకంగా ఒక కారు తీసుకోవచ్చును, ఒక ఇల్లు తీసుకోవచ్చును, ఒక అపార్ట్మెంట్ తీసుకోవచ్చును. బాగుంది, ఇక్కడికి సరిపోయింది. ఇక్కడికి ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కాస్త ఇబ్బంది. కనుక దానికి సంబంధించి ముందు చూపు ఉండాలి. ఇక్కడ ముందు చూపు అనేటువంటిది కానీ, రేపటి రోజు అనేటువంటి దానికి కానీ, ఒక గురువు అనేటువంటి వారు కానీ, ఈ విధంగా ఎవరికైతే ఉండదో వారికి ఖచ్చితంగా కూడా తీవ్ర కష్టాలు అనేటువంటివి వస్తాయి. మరి పుట్టడంతోనే డబ్బున్నటువంటి వారి ఇంటిలో పుట్టినటువంటి వారికి ఏ కష్టం ఉండదు కదా, ఉదాహరణకు. కనుక కర్మ అనేటువంటిది అనుభవించాల్సి వస్తుంది. ఎవరు అయినా కూడా, ఎక్కడైనా కూడా ఖచ్చితంగా మనిషి అనేటువంటి వారు కష్టపడాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, చక్కగా కూడా నలుగురికి సహాయం చేయాలి, నలుగురిలో ఒక బాధ్యత రహితంగా ఒక గౌరవంగా ఉండేటువంటి విధానంగా వండుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అనుకోవాలి. నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకోవద్దు. ఇక్కడ స్వార్థం ఉంది. ఎంతో మంది ఉన్నారు ఈ యొక్క ప్రపంచం మీద. మనం ఒకటే లేం కదా, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నవి, ఆవులు ఉన్నవి, చిన్న చిన్న చీమలు ఉన్న, ఎన్నో జంతు జలాలు కావచ్చును, అన్ని కూడా ఉన్నవి. జంతువులతో కానీ క్రిమి కీటకాలు కావచ్చును, అందులో మానవుల మనం కావచ్చును. మరి మనకు వాటికి తేడా అనుకుంటే జ్ఞానం, కేవలం జ్ఞానమే, మరొకటి లేదు. విన్నారా? కనుక అంతటి జ్ఞానాన్ని ఆ యొక్క భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నాడు. పాపం వాటికి ఇవ్వలేదు. మనం ఆ జ్ఞానంతో ఏం చేస్తున్నాము? రేపటి కోసం అని చెప్పి, తరతరాల కోసం అని చెప్పి డబ్బును కూడబెట్టుకోవడం కానీ, సంపాదించుకోవడం కానీ, ల్యాండ్లు కొనడం కానీ, ఇదే ఈఎంఐలు. నెల రాగానే 60,000 ఈఎంఐ ఉంటుంది. విన్నారా? పిల్లలు పెరుగుతూ ఉంటారు, వారికి ఫీజు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక మీకు ఒకటి మీద ఒకటి కష్టాల పాలవడం కదా. కనుక బీ కూల్, హ్యాపీ హోమ్, చక్కటి ఇల్లు, ఇంటికి వెళితే చక్కగా ఆనందంగా ఉండేటువంటి ఇల్లు మనకు కావాలి, హ్యాపీ హోమ్, అంతే. కనుక ఎవరైనా కూడా నేను చెప్పేటువంటి విషయం ఒకటే, మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళండి, మీ శక్తికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళండి. మీరు చెప్పినట్టు మనకి జ్ఞానం ఇచ్చినా సరే మనం జ్ఞానాన్ని పక్కన పెట్టి అజ్ఞానంతో ముందుకెళ్తూ ఉంటాం. దానివల్ల కొన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. మన శక్తి ఏదైతే ఉందో అంత మట్టుకు మాత్రమే ముందుకు వెళితే బాగుంటుంది. ఇప్పుడు మన యొక్క వాహనంలో ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళేటువంటి ఫ్యూయల్ ఉంది, పెట్రోల్. నేను 100 కిలోమీటర్లు వెళ్తా అంటే మూర్ఖత్వం అవుతుంది కదా. కనుక బిఫోర్ 30 కిలోమీటర్స్ సరౌండింగ్ లో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకోవాలి కదా.
నేనైతే 50 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత పెట్రోల్ పంప్ చూస్తా అనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. కనుక ఏదున్నా కూడా చక్కగా రేపటి రోజు కోసం అని చెప్పి ఎలాంటి టెంప్ట్ కాకుండా ఉన్నటువంటి డబ్బుతోని ఫస్ట్ మీరు స్టెబిలిటీగా ఉండి ఎంతైతే వస్తుంది ఏంది అనేటువంటి దాంతో ఉండండి. మరి ఇది ఏది వచ్చినా కూడా మాకు కష్టాలే అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ మీరు చేసుకోండి. కనుక మీ యొక్క 100 రూపాయలలో 25 రూపాయలను సేవింగ్స్ ఉపయోగించుకొని 75 రూపాయలను ఖర్చు పెట్టుకోండి. బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ మీరు ఫాలో అవ్వండి. ఏది ధర్మబద్ధమైనటువంటి కోరికలు కానీ ధర్మబద్ధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా ఫాలో అవ్వుకుంటూ ఇప్పుడు మనం చెప్పే రెమెడీ చేస్తే ఎలాంటి కష్టమైనా కూడా ఖచ్చితంగా కూడా వెళ్ళిపోతుంది. ఎలాంటి నో డౌట్. ముందుగా ఒక విస్తరాకులో చక్కగా కూడా ఒకటి మామూలుగా ఇంత విస్తరాకు తీసుకోండి. అమావాస్య రోజు విన్నారా, ఆ యొక్క విస్తరాకు నిండా కూడా అంటే నిండా అంటే ఒక 11 మినప వడలు చక్కగా కూడా 4-5 గంటలకు అమావాస్య రోజు ప్రదోష కాలంలో 4-5 గంటలకు మినప వడలు చేసుకొని ఒక విస్తరాకులో ఒక 5, 6, 11 మినప వడలు అలా పెట్టేసుకొని చక్కగా కూడా వీలైతే కొన్ని స్వీట్స్ బయట నుండి తీసుకొని అయినా పర్వాలేదు, ఇంటిలో అయినా ఏవైనా మైసూరు పాకు కావచ్చును, సోన్ పాపడి కావచ్చును, దూద్ పేడ కావచ్చును, లేదా ఒక జిలేబీ కావచ్చును, ఏవైనా ఒక స్వీట్ ఆ విధంగా వీటితో పాటుగా ఒక కొన్ని మిరియాలు, ఎన్ని మిరియాలు, అదే విధంగా చూసుకున్నట్టయితే ఒక ఇనుప మేకు అంటే మేకు అంటారు కదా, మేకు మొల మేకు, ఇవి అన్ని కూడా ఒక విస్తరాకులో పెట్టుకొని చక్కగా కూడా ఒక నెయ్యి దీపాన్ని ఏర్పరచుకొని ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. దేవాలయంలో ఎక్కడైనా రావి చెట్టు ఉన్నట్టయితే చక్కగా కూడా సంధ్యా సమయం అంటే మనకు సూర్యుడు అస్తమించేటువంటి సమయాన్ని సంధ్యా సమయంగా చెప్పుకోవడం జరుగుతున్నది. ప్రదోషకాలం, ఆ యొక్క కాలంలో ప్రదోష కాలంలో మనం చెప్పినటువంటి ఇవన్నీ కూడా మినప వడలు, స్వీట్స్, ఒక 2 మేకులు, మిరియాలు, ఇవన్నీ కూడా విస్తరాకులో పెట్టుకొని ఒక నెయ్యి దీపాన్ని చక్కగా కూడా ఒక మట్టి ప్రమిదలో నెయ్యి పోసుకొని ఒక 3 వత్తులు వేసుకొని నెయ్యి దీపాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా కూడా తూర్పు ముఖంగా రావి చెట్టు వద్ద దీపారాధన చేయండి. ఏదైతే మనము ఆ నెయ్యి దీపం అని చెప్పి ఉన్నామో ఆ యొక్క విస్తరాకులో పెట్టుకొని చక్కగా కూడా మీరు దీపారాధన చేసినట్టయితే, దీపారాధన చేసి ఆ యొక్క ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా దీపారాధన చేసినటువంటి తర్వాత ఎంబడే వెళ్ళిపోవద్దు. మినిమం ఒక 10 నుంచి 15 నిమిషాలు అక్కడ కూర్చోవాలి. ఒక దీపారాధన అయిపోయి ఒక దీపారాధన మనం చేసి ఉన్నామంటే 3 దేవతలు కూడా ఎంతో ఆనందిస్తారు. కనుక ఆ యొక్క దీపం దగ్గర కూర్చొని ఓం నారాయణాయ నమః గాని, ఓం నమ శివాయ, ఇట్లా మనం ఎవరి కోసమైతే ఆ యొక్క దీపం పెట్టామో వారు ఖచ్చితంగా కూడా పైనుండి చూసి మురిసిపోయేటువంటి సమయం వస్తుంది. కనుక చక్కగా కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా చేసుకొని ఆ యొక్క దీపారాధన ముందు కూర్చొని ఒక మంత్రం చెప్తానే చదువుకోవాలి. ఏమిటి అంటే ఇది ఓం చైతన్య అశ్వత్థాయ శరణం మమ, ఓం చైతన్య అశ్వత్థామ శరణం మమ, ఓం చైతన్య అశ్వత్థామ శరణం మమ, ఓం చైతన్య అశ్వత్థామ శరణం మమ. ఇది 108 సార్లు కూడా చదువుకొని చక్కగా కూడా సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు అక్కడ కూర్చున్నాడు, మన యొక్క మొర అంటే మన యొక్క బాధను వింటున్నాడు అని చెప్పి భావన చేసుకొని ఈ యొక్క మంత్రాన్ని అక్కడ నుండి చదువుకొని చక్కగా కూడా అంటే పిమ్మట ఆ యొక్క దేవాలయంలో ఎవరైతే ఆంజనేయ స్వామి ఎవరున్నా కూడా ఇంత అర్చన చేసుకొని చక్కగా కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోండి. మరి 4 అమావాస్యలు కూడా ఈ విధంగా చేసుకోవాలి. మీకు 5వ అమావాస్య లోపు కానీ 4వ అమావాస్య వరకే మీకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది ఖచ్చితంగా కూడా. విన్నారా?
అది పరిస్థితి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు. యాక్చువల్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. చాలా కష్టాలు వాళ్ళని యాక్చువల్ గా ఆవరిస్తున్నాయి. అలాంటి వారికి మీరు ఇచ్చిన రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, ధన్యవాదాలు. చూసారు కదండి గురువు గారు చెప్పిన తీవ్ర కష్టాలకు రెమెడీస్. ఈ రెమెడీస్ అన్ని మీరు పాటించి మీ కష్టాలను తొలగించుకోండి. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.